హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మా పెద్దమ్మ చేసిన మటన్ పచ్చడి మీకు ఎలా చేసిందో చూపిస్తాను. 30 years ఎక్స్పీరియన్స్ తనకి. ఫస్ట్ అయితే 2 kgs మటన్కి నేను 1/2 kg ఆయిల్ తీసుకున్నది. అంటే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి ఆయిల్ వేడిన తర్వాత మనకి ఈ మటన్ పీసెస్ అనేది కొంచెం మెత్తడ్ పీసెస్ అనమాట, బోన్లెస్. ఇవి తీసుకొని ఆయిల్ వేడిన తర్వాత అన్నీ వేసేయాలి. మనకు చాలా వరకు అయితే కొంతమంది పీసెస్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు అలాంటివి వేస్తుంటారు. అది ఎంత అవసరం లేదు. మనకి చూసారా, పీసెస్ మొత్తం వేసేసిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది మినిమం ఒక 1 hour పడుతుంది. ఈ పీసెస్ అన్నీ వేసేసిన తర్వాత ఒక మూత పెట్టేసిన తర్వాత 20 minutes తర్వాత మనం దాన్ని కలబెడుతూ ఉండాలి. అప్పుడు చూసారా, ఇందులో వాటర్ అంతా బయటకు వచ్చేసింది. మటన్ కూడా మనకి ముక్క చాలా బాగా ఉడికిపోతుంది. దాని తర్వాత ఇది నెక్స్ట్ మళ్ళీ ఒక 20 minutes తర్వాత చూస్తే ఈ ముక్క బాగా ఎర్రగా అయిపోయింది కదా. ఇప్పుడు మనము దీంట్లోకి కావాల్సినవి యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 2 tablespoons అల్లం వెల్లిపాయ పేస్ట్, నెక్స్ట్ పసుపు వేసుకున్నాము. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి మనకు, ఎందుకంటే ఆయిల్ ఉంది కదా వేడిగా, దాంతో సరిపోతుంది. ధనియాల పిండి యాడ్ చేసాము. ధనియాల పిండి కూడా కొంచెం ఎక్కువనే, అంటే మనకు పచ్చడి అంటే మినిమం ఉండాలి కదా. నెక్స్ట్ కారం కూడా టీ గ్లాస్తో ఒక టీ గ్లాస్ వేసుకున్నాము. కొంచెం కావాలనుకుంటే ఎక్కువ కారం తినేవాళ్ళు ఇంకొక 1/2 glass అయినా యాడ్ చేసుకోవచ్చు. ముక్కలన్నీ ఈవెన్గా అన్నీ మసాలా ఇవన్నీ మనం వేసినాం కదా, అన్నీ ఈవెన్గా కలబెట్టేసేయాలి. మనకి ఈ పచ్చడి అనేది మినిమం ఒక 1 month ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మా పెద్దమ్మ ఎప్పుడైనా మాకు పెట్టి మనకి ఈ పచ్చడి కూడా ఖరాబ్ కాకుండా ఉండాలంటే మనము నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే లాస్ట్లో మేము 2 spoons గరం మసాలా, 2 spoons ఉప్పు వేసేసి కలబెట్టేసేసి దీన్ని కొంచెం మూత పెట్టేసి అలా వదిలేసామనుకో, కింద ఆయిల్ వాటర్ అనుకుంటారు కదా, అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. పచ్చడి రెడీ అయిపోతుంది.